క్రీస్తు మృత్యుంజయుడే లేచెను, క్రీస్తు మృత్యుంజయుడే లేచెను, క్రీస్తు సమాధి నుండి గెలిచెను, క్రీస్తు సమాధి ములును విరిచెను, క్రీస్తు మరణపు ములు విరిచెను, క్రీస్తు రాయిని దొర్లించి సమాధి నుంచి లేచెను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోండి. ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగంలోనే మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము, 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20 వచనాల వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగివచ్చి రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. సరిపోతుందండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అక్కడ ఏమన్నాడు అన్నాడా? ఆ తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియయు సమాధిని చూడ్డానికి వచ్చారంట. సమాధిలోనికి మన సాంప్రదాయ ప్రకారంగా సాధారణంగా స్త్రీలని రానిస్తారా? రానివ్వరు. కానీ యోదయ సాంప్రదాయ ప్రకారం, జాగ్రత్తగా వినండి, యోదయ సాంప్రదాయ ప్రకారము స్త్రీలు ముందు నడుస్తారు, తర్వాత సమాధి అంటే పాడి లేకపోతే పెట్టి లేకపోతే చిటి మీదకి తీసుకెళ్తున్న సమాధిని వెనక మోస్తారు. దాని వెనక పురుషులు ఉంటారు. ముందెవరు ఉండాలి? స్త్రీలు. రెండవది ఎవరు చనిపోయారో ఆ వ్యక్తి యొక్క పాడి పెట్టి అక్కడ ఉంటుంది. నెక్స్ట్ పురుషులు ఉంటారు. ఎందుకంటే యూదులు ఎందుకు ఇది చేశారంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు మోసగించబడ్డారంట? అవ్వ. ఆదాము మోసగించబడలేదు. అవ్వ సర్పము చేత మోసగించబడింది కావున ఇదిగో ఇది నీ వల్లే జరుగుతుంది అని తెలియజేయడానికి స్త్రీల ముందు పంపిస్తారు. అంటే సర్పము మోసగించక ముందు అప్పటికి ఇంకా ప్రభు అయిన దేవుడు మానవునికి మరణం ఇంకా పెట్టలేదు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇది తింటే చస్తావన్నాడు. తినకపోతే చస్తారా? చావరు. అంతే కదా? మీరు ఏలయనగా మీరు వీటిని మీరు వీటిని తిను దినమందు మీరు నిశ్చయముగా వెరిలీ యు విల్ సీ ద క్లాస్ ఆఫ్ డెత్. మరణపు కోరలు, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మరణపు ఉరులు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పుడు మరణం వచ్చింది ఎవరి వల్ల? స్త్రీ అయిన అవ్వ వల్ల వచ్చింది గనక యూదులు అంటారు, ఇదిగో మీరు ముందు వెళ్ళండి, ఇది మీ వల్లే జరిగిందని. స్త్రీలు ముందు పెడతారు, తర్వాత శవపేటిక, తర్వాత పురుషులు శ్మశాన వాటికలోనికి, బరియల్ గ్రౌండ్ లోనికి వెళ్తారు. ఇప్పుడు కనుక ఆ దేశంలోని స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళకూడదనే ఆచారములు క్రమములు ఏమి లేవు గనుక స్త్రీలు, మనమైతే గబుకుని స్త్రీ ఎప్పుడైనా ఉదయమే చీకటితోటి సమాధిలోకి వెళ్తే మనోళ్ళు అనుకుంటారు ఎవరో దయ్యం వచ్చేస్తుంది అనుకుంటారు.
కనుక అలాంటి కార్యక్రమములు ఏమి అక్కడ జరగలేదు గనుక మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. ఎక్కడుంది ఈ సమాధి? రాత్రి చెప్పాను. ఎక్కడుంది చెప్పాను కదా, మరియమాత యోసేపు గురించి చెప్పినప్పుడు. ఎక్కడుంది సమాధి? తోటలో ఉంది. చూడండి, ఆ భాగం చూడండి. రాత్రి మీకు 4 రెఫరెన్స్లు చెప్పాను, చదవండి. రెఫరెన్స్ నుంచి మూడో రెఫరెన్స్ లో ఉంటది, లోకా రాశాడు. ఇరవై 23:50 లోక. యూదులు పట్టణ సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. ఏండి సమ్మతించిన వాడు కాదు, కనిపెడుతున్నాడు. ఇమ్మని అడిగాడు. ఉంచబడలేదు. చూడండి, మార్కు 53:44. 53:44. మార్కు 15:44. 15:53 అండి. 15:44. పదిహేను 44 43 సాయంకాలం అయినప్పుడు తెగించి వెళ్ళి ఇమ్మని ఎదురు చూచువాడు ఆశ్చర్యపడాను. మొత్తం మనము రిఫరెన్స్ అన్ని చూసాము. నేను అనుకున్న భాగం దొరకలేదు. 19 యోహాను 19:38 చూడండి. నేను చూస్తాను. 38 చదవండి. సెలవు అడిగాను గనుక 41 చదవండి. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఎక్కడుందండి సమాధి? తోటలో ఉంది. తోట అంటే అది ఏ తోట అయినా కావచ్చు, అది పూల తోట అయినా కావచ్చు, పండ్ల ఫలసాయం ఉన్న తోట అయినా కావచ్చు. ఎక్కడుందంట సమాధి? తోటలో ఉంది. ఇప్పుడు ఈ సమాధి తోటలో ఉంది. సమాధులు దొడ్డి కాదు అది. సమాధులు దొడ్డి అంటే సమాధులు మనం అంటే సాధారణంగా సమాధులు చేసుకోవడానికి కానివ్వండి, కాల్చడానికి కానివ్వండి, ఒక ప్రత్యేకమైన ప్రదేశము పొలిమేరలో ఉంటది. కానీ ఇది సమాధుల దొడ్డి కాదు, తోట. ఆ తోటలోని సమాధి ఉందంట. అది కొత్త సమాధి. అక్కడికి ఎవరు వెళ్ళారు? మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళారు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. జాగ్రత్తగా వింటున్నారా? ప్రభు దూత రాయిని ఏం చేసిందట? దొర్లించింది. కొన్నిసారి చెప్పాను కదా, ప్రభు పరిచర్లో మన భాగం ఏంటి? ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ప్రభు ఏం చెప్పాడు? వలలు మీరు వేయండి, చేపలు నేను తోలుకుని వస్తాను. రాతి బాణలండిగా నీళ్లు మీరు నింపండి, వాటిని ద్రాక్షరసంగా నేను చేస్తాను. ఎవరు? లాజరు సమాధి దగ్గర రాయి మీరు తీయండి, లాజరు నేను లేపుతాను, బ్రతికిస్తాను. సమాధి దొర్లించడానికి ప్రభు తీయలేడా? తీస్తాడు. కానీ నీ యొక్క ప్రయోగం ఏంటి? నా యొక్క ప్రయోగం ఏంటి? ప్రభు పరిచర్యలో నీ వంతు ఏం చేస్తున్నావు? నేనేం చేస్తా ఉన్నాను? మనమంటాం ప్రభు నువ్వే చేసుకొని.
నేను ఓన్లీ ప్రేక్షక పాత్ర వహిస్తాను, క్రికెట్ లో స్టేడియంలోని చూసినట్లుగా. కానీ ప్రభు అలాగా చెప్పలేదు. ప్రభు అన్నాడు, మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అబ్రహాము తోటి కుమారుడైన ఇస్సాకు అన్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడే చూసుకుని, యెహోవా ఈరే, వాళ్ళ భాషలో యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. ఇప్పుడు బలిపీఠం మీదకి గొర్రెపిల్లని ఎవరు తీసుకురావాలి? దేవుడే తీసుకురావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు తీసుకొచ్చాడు, బలిపీఠం మీద గొర్రెపిల్లను తీసుకురాలేదు. గొర్రెపిల్లను చిక్కు కొమ్మలకి చిక్కుకునేటట్లుగా చేశాడు. ఇప్పుడు దేవుడు అంతవరకు చేశాడు, అక్కడి నుంచి చేయవలసిన పని ఎవరిది? ప్రభు అక్కడ వరకు తీసుకొచ్చాగా నేను మొయ్యలేను, కానీ బలిపీఠం మీద గొర్రె పిల్లను లేకపోతే పొట్టేళ్ళను నువ్వే పెట్టే అనలేదు. దేవుడి సహాయం ఎంతవరకు ఉంటదంటే, నీవు చేయలేనంత వరకు నీ శక్తికి మించినదంతా ఆయన చేస్తాడు. నీ శక్తిలో ఉన్నదంతా కూడా ఆయన నీ చేతికి విడిచిపెడతాడు. రాతి పొర్లించబడినది అంటే దూతలు వచ్చి చేయవలసిన పని రాతి దొర్లించాలి. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేయడానికి దూతలు ఏమైనా సహాయం చేయగలవా? చేయలేవు. రాత్రిని కూడా ఆయన దొర్లించలేడా? దొర్లించగలడు, కానీ అది ఆయన పని కాదు. మనము ప్రభు మృత్యుంజయ తిరిగి లేచాడు, ప్రభు నాకు అది చేయి ఇది చేయి అని అనుకుంటాము. ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రభు శిష్యులతో చెప్పాడు, మీ వలలను తీసి ఎటు ప్రక్కన వేయమన్నాడు? ఎడం ప్రక్కన తీసి కుడి ప్రక్కన వేయమన్నాడు. ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఆయనను నీ మాట చెప్పిన మేము వలలో వేస్తాము. రైట్ సైడ్ వేశారు, పగలేశారు, వచ్చే రాలేదు, చేపలు వచ్చాయి. అది విశ్వాసమునకు సూచన. ఇక్కడ సమాధి రాయి పొర్లించబడ్డం అంటే ప్రభు తానే రాయి పొర్లించుకుని రాగలడు, కానీ ప్రభు దూతలుగా, ప్రభు యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క సమూహముగా, దేవుని యొక్క సంఘముగా నీవు నేను చేయవలసిన పనిలో మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. కనుక దూత రాయిని దొర్లించి సమాధి మీద రాయి మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము. ఇది ఎన్నో భూకంపము? రెండో భూకంపము. రెండోదేనా? ప్రభు చనిపోయినాడు, భూకంపం వచ్చిందా? వచ్చినప్పుడు ఏమైంది? సమాధులు తెరిచి ఉన్నది. అనేక మంది పరిశుద్ధులు అందులో నుంచి లేచి వచ్చి భక్తులకు కనబడ్డారు. తెలీదా భాగము? తీసి చదవండి. మార్క్ తీసి చదువుతారు. మార్క్స్ వార్త కాదు, జాన్ మార్క్ చదువుతారు. మా ఆవిడుంటే బాగుండు అనుకుంటున్నాను, జాన్ మార్క్. చూడండి, మత్తయి రాసిన క్షమించండి 27, మత్తయి 27:52, 27:51 నుంచి చదవండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకి రెండుగా చిరిగెను, భూమి వణికినంటే భూకంపం వచ్చింది, బండల బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారి సమాధిలోని బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారంట. ఎప్పుడు? ప్రభు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, భూకంపం వచ్చింది, ఇంకేమొచ్చింది? భూమి వణికింది, బండలు బద్దలై పరిశుద్ధులు సమాధిలోంచి వచ్చి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి ప్రవేశించి అనేకులకు వారు కనబడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభు చనిపోయిన దినమందు కాక ఆయన పునరుద్ధారణై తిరిగి లేచిన 3వ దినమందు కూడా ఏమొచ్చిందంట? మహాభూకంపము కలిగెను. కనుక
ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మొదటగా మనము అందరికీ తెలుసు యేసు ప్రభు వారు ఎన్నో దినమందు లేచాడు, మూడో దినమందు లేచాడు. కనుక ఇప్పుడు అనేక మంది దీనికి కౌంటింగ్ ఆడతారు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ 25ని వస్తుంది. మరి గుడ్ ఫ్రైడే వస్తుందా? ప్రతి శుక్రవారం వస్తుంది. ఈస్టర్ ఆదివారం రోజు వస్తుంది. ఎలా క్యాల్కులేట్ చేస్తారు దీనికి వారముల పట్టిక ఉంటది. అది మన క్యాలెండర్ ప్రకారం కాదు. పస్కా అనే పండగ, పస్కా అంటే పాస్ ఓవర్ అంటే రొట్టెలు పండుగ చేయవలసి వచ్చినప్పుడు బలి పశువును వధించాలి. ఆ దినమందే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు గనుక దానికి వచ్చే మూడవ రోజుని ఈస్టర్ గా పరిగణిస్తారు. నిసాను మాసము అంటే గ్రిగేరియన్ క్యాలెండర్ లో 14వ దినమందు. ఇదంతా చెప్పడానికి ఒక ప్రసంగం తీసుకోవచ్చు, కానీ మీకు క్లుప్తంగా చెప్తాను. గ్రిగేరియన్ క్యాలెండర్ లోని నిసాను మాసం 14వ దినమందు పస్కా వస్తే అది అమావాస్య రోజు. ఆ శుక్రవారం నుంచి 3వ దినమందు ఏం చేస్తారంటే ఈస్టర్ ని పండుగగా ఆచరిస్తున్నాము. శుక్రవారం ఎందుకు రావాలి, అది ఆదివారం ఎందుకు రావాలి అని అనుకుంటాం. ఎందుకంటే ఇది కేవలం ఒక నమూనాగా మాత్రమే దీన్ని మనము చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్. సైన్స్ స్టూడెంట్స్ బాగా అర్థమవుతుంది. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక నమూనా చూపిస్తారు. ఒక మానవుని యొక్క శరీరము ఆకృతి చూపిస్తారు. అది నిజంగా మానవుని శరీరము కాదు, ఒక స్కెల్టన్ అంటే హస్తి పంజరం తీసుకొస్తారు, ఒక ప్లాస్టిక్ ది. ఆ నమూనా చూసినప్పుడు లోపల మన ఎముకలు ఎలాగుంటాయి, ఎన్ని జాయింట్లు ఉంటాయి, ఎన్ని కీళ్లు ఉంటాయో కనిపిస్తుంది. ఆ రీతిగానే ప్రభు శుక్రవారం మందు చనిపోయాడు గనుక పస్కా దినమందు ఆయన 3వ దినమైన ఆదివారం లేచాడు గనుక దానికి పోలికగా క్యాలెండర్ లో నుంచి కొన్ని వారముల క్యాల్కులేషన్, అదంతా మీకు క్యాలెండర్ గురించి చెప్పినప్పుడు చెప్తాను మరొక ప్రసంగంలో. ఆ దినం మొదలుకొని 3వ దినమందు ఈ గుడ్ ఫ్రైడే నుంచి 3వ దినమైన ఆదివారమును ఈస్టర్ గా మనము తీసుకుంటా ఉన్నాం. ఈస్టర్ అంటే సూర్య దేవతలో నుంచి వచ్చిన పదము. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లోని అది పస్కాను గురించి రాయబడుతూ ఉన్నది. ఒక్కొక్క బైబిల్ ట్రాన్స్లేషన్ వేరే విధంగా ఉంది. కానీ అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. కానీ ఈ దినమందు పునరుద్ధాన దినము గనుక, ఇది అతి పరిశుద్ధ దినము గనుక హోలీ సండే. ఏమంటారు దీని? అతి పరిశుద్ధ ఆదివారము, హోలీ సండే. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఇప్పుడు మన మీద మరణం ముళ్ళు ఉందా లేదా? లేదు. ఉందా లేదు చెప్పండి. ఎప్పుడు ఉండదు మన మీద మరణం ముళ్ళు? ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మన మీద మరణం ముళ్ళు ఉండదు. అంటే మనం చచ్చిపోమనా? అందరూ చనిపోతాము, కానీ ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు, వారు పరలోకమందు ఆయన సింహాసనమందు ఆయనతో కూడా ఉంటారు. కనుక ఇప్పుడు యేసు ప్రభు నమ్మని ఎవరైనా సరే, యేసు ప్రభునందు విశ్వసించిన ఎవరైనా సరే మరణ వేగ ఉచ్చులో ఉన్నారు గనుక వారికి స్వర్గము పరలోకము లేదు అని బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు 3వ దినమందు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మృత్యుమును జయించిన వాడు అంటే వీరుడు అంటే ఎవరో ఒకసారి చెప్పాను కదా, మన ఎవరు జోయల్ గారు గృహ ప్రవేశమందు వీరుడు అంటే ఎవరు? మరణమును జయించిన వాడు కదా. మరణమును జయించిన వాడు వీరుడు. వీరభోగ వసంతరాయుడు అంటే మరణమును జయించిన వాడు, పెండ్లి కుమారుడు, రాబోచున్నవాడు వస్తున్నాడు అని రాశారు మత పెద్దలు. కాలజ్ఞానం ఎరిగిన వారు, కాలజ్ఞానంలో మనగాళ్ళని పిలుచుబడిన పిలువబడుతున్న వారు రాసిన మత గ్రంథంలోని ఒక మాట ఏంటంటే వీరభోగ వసంతరాయుడు అంటే మరణమును జయించి పెండ్లి కుమారుడుగా రాబోచున్నవాడు వస్తున్నాడు. ఎవరు అతనంటే ఏ గ్రంథము కూడా అక్కడ ఖాళీగానే ఉండిపోయింది. ఏ మత గ్రంథమైనా సరే, అది మొహమ్మదీ మత గ్రంథం కానివ్వండి, హైందవ మత గ్రంథం కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, జొరాస్ట్రియన్ మతము కానివ్వండి, ఇంకా రకరకమైన మతములు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఏ మత గ్రంథంలో కూడా రాబోచున్నవాడు ఫలానా లక్షణమును కలిగిన వాడు వస్తాడు అని రాశారు, కానీ ఆ వ్యక్తి ఎవరో ఇంకా మత గ్రంథంలో ఖాళీగానే ఉండిపోయింది. బైబిల్ ఒక్కటే చెప్తుంది, ఆయన సమాధి నుంచి 3వ దినమందు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ రెండవసారి లోకం మీదకి రాబోతున్నవాడు. కనుక ఇప్పుడు ఈ బ్రహ్మం గారికి సిద్ధయ్య అనే
ఒక శిష్యుడు ఉండేవాడంట. ఏం పేరు? సిద్ధియ. ఆయన అడిగాడంట, బ్రహ్మం గారు, అన్నిటిలోని ఏ కాయ, ఏ దానం గొప్పదని అడిగాడు. ఏ దానము? అన్ని దానములు ఏ దానం గొప్పది? కానీ బ్రహ్మం గారు చెప్పారంట, అన్ని దానములో కన్నా నిదానం గొప్పదన్నాడంట. ఏ దానం? నిదానం గొప్పది. సిద్ధియ కాల జ్ఞానాన్నిలోని ఏంటి ఏ దానము గొప్పది? లోకములోని మనం అనుకుంటాం అన్నిట్లో మనకి ఏముండాలి? ఇప్పుడు నిదానమే ప్రధానము. కొంతమంది అంటారు అన్నదానం గొప్పదని, కొంతమంది ఏమంటారు రక్తదానము గొప్పదని. కానీ అన్నిట్లో కన్నా ఏ దానము గొప్పది? నిదానించి వెదకాలి. మీరు ఊరకనే నిలుచుండి. ప్రభు అన్నాడు ఎవరితోటి? మోషే ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు నిదానించి ఊరకనే నిలుచుండి నేడు యెహోవా మీకు అనుగ్రహించి రక్షణను మీ కళ్ళారా చూడండి. నిదానించి ఊరకనే నిలుచుండి చూడండి. చెప్పాను కదా పోయిన శుక్రవారం మందు ఎన్ని కొండల వాడని చెప్పాను? 7 కొండల వాడు గోవింద. దాని అర్థం కూడా మీకు చెప్పాను. కనుక ఆయన 7 పర్వతముల మీద ఆసీనుడై అందరికీ కనబడిన వాడు. ఆయన పర్వతమైన ఆయన శిఖరం మీద నిలుచుండి బలి పశువును మనకి ఇచ్చాడు, మంచిదే. ఆయన మృత్యుంజయుడే, తిరిగి లేచాడు. కానీ ఇప్పుడు అది భౌతికంగా అయిపోయింది. కానీ ఆత్మ సంబంధంగా ఆయన మనలోని మృత్యుంజయుడే తిరిగి లేవాలా వద్దా చెప్పండి? మనందరిలో ఆయన బ్రతుకున్నాడా? ఆయన అందరిలో మనం బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా? మనమే, మన మనసాక్షి మనకు తెలియాలి. క్రీస్తుని మనం చంపేశామా? క్రీస్తుని మనం బ్రతికిస్తున్నామా? రోమా ప్రభుత్వం వారు భౌతికంగా ఆయన చంపేశారు. రోమా ప్రభుత్వం వారు భౌతికంగా ఆయన సమాధి చేశారు. కానీ ఆత్మీయంగా మనము, ప్రభు అంటా ఉన్నాడు, నీ తలంపులతో చేసిన పాపమును బట్టి ఇంకా నా తల మీద ముళ్ళ కిరీటం అలాగే నిలిచి ఉన్నది. నీ నేత్రములతో చేసిన పాపము, నీ వినికిడితో చేసిన పాపము, నీ నోటితో చేసిన పాపము ఆయనకి ఏం చేశారు? నేను దప్పికొనుచున్నాను అంటే చేదు చిరకను ఇచ్చారు. చిరకతో పాటు దాంట్లో ఏం పెట్టారంట? స్పంజి పెట్టారు. స్పంజి అంటే అదొక మత్తు పదార్థము. సిలువేయబడిన ప్రతి ఒక్కరికి ఆ మత్తు పదార్థం ఇస్తే కొంత ఆ బాధను తట్టుకోవడానికి ఉపశమనం కలుగుతుంది. ఆయన అనుకున్నాడు, నాకు దాహం అవుతుంది నీళ్ళేమంటే చిరకతో పాటు స్పంజి ఇచ్చినప్పుడు అది దాన్ని రుచి చూసినప్పుడు, వాసన చూసినప్పుడు దాంట్లో మత్తు ఉంది గనుక ఆయన బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. గాని బాధను ఉపశమనం పొందడానికి ఆ మత్తు పదార్థం ఆయన తాగలేదు. ప్రియమైన దేవుని సంగమా, బాధ పోవడానికి ఆఖరి క్షణములోని దాహం వేస్తుంది కనుక ఏదైనా తాగేస్తాననుకుంటే, ఏదైనా భుజిస్తాననుకుంటే అన్ని దినములో 33 సంవత్సరం ఆయన బ్రతికి ఆయన మేకులతో కొట్టబడి ఆ దాహం అయినప్పుడు ఆ కొంచెము స్పంజితో కూడిన చిరకను తీసుకుంటే ఆయన శిల్వ యజ్ఞం అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అందుకే ప్రసంగి గ్రంథకథ 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగికి రాసిన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము చదవాలి. బుకావాని తైలంలోని చచ్చని ఈగల పరుట చేత అది చెడు వాసన కొట్టెను. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. జ్ఞానము పోతుందంట, ఘనత పోతుందంట. ఇప్పుడు ప్రభు శిలువ మీద మరణించాడండి. ఆయనకి ఏం నొప్పి ఉందిలేండి. ఆయన చక్క సారా తాగేశాడు. ఆయన చక్క మత్తు పానీయము శరీరంలో బలహీనత, శరీరంలోని ఏంటది ఆయనకి నొప్పి తెలియకుండా ఏదో రోమా ప్రభుత్వం ఇచ్చేశారు, అది తాగాడు కనుక హ్యాపీగా ఆయన శిలువ మరణము పొందేస్తాడు. నీ లోకంలో ఎవరైనా ఏదైనా వాగడానికి, మాట్లాడడానికి, వక్రీకరించడానికి అవకాశం ఉంది. కానీ లేఖన భాగమే కాదు, బైబిలే కాదు, రోమా ప్రభుత్వం యొక్క చిట్ట, రోమా ప్రభుత్వం యొక్క పుస్తకములు తిరిగేస్తే అక్కడ కూడా చరిత్ర రాశారు, ఈ స్పంజి ఆయనకి ఇవ్వలేదు. తిరిగి అది తీసుకుని వచ్చి యోధా మత పెద్దలకి, రోమా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఎందుకంటే అది కౌంట్. శిక్ష ఇచ్చేవారికి
శిక్ష శిలువ మరణం పొందే వారికి ఏ వస్తువు ఇచ్చినా ఆ వస్తువును అతను సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి అక్కడ ఉన్న ఆ కోర్ట్ యార్డ్లోకి ఆ అధికార మందిరంలోకి తీసుకుని వచ్చి దాన్ని అప్పచెప్పాలి. దాని లెక్క ప్రకారం తిరిగి అప్పచెప్పారు గనుక ఆయన ఆ స్పంజిని తీసుకోలేదని బైబిలే కాదు కానీ రోమా గ్రంథములో యొక్క చరిత్ర కూడా తెలుపుతా ఉన్నాయి. ఆఖరి కోరికలు అడుగుతారు. ఎవరైనా చనిపోతా ఉన్నప్పుడు, ఎవరైనా మరణిస్తా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వము కూడా మరణశిక్ష విధించే ప్రతి ఒక్కరికి ఏమడుతుంటే ఆఖరి నీ కోరిక ఏమిటి? కోరిక అడిగినప్పుడు ఆ కోరిక ఏంటో రాయాలి, ఎందువల్ల కోరిక కలిగిందో రాయాలి. ఆ కోరిక తీర్చలేకపోతున్నారు అనుకోండి, మళ్ళీ ఆ మరణ శిక్షను వాయిదా పడే అవకాశము ఉంది. ఇప్పుడు నాకు మరణ శిక్ష పడతా ఉంది, ఈ దినమందు నేను చనిపోవాలి. ఒకవేళ ఈ దినమందు నాకు మరణ శిక్ష విధించారనుకోండి, నాకు ఆఖరి కోరిక ఏంటని అడిగితే, ఒకవేళ ఇప్పటికీ నా భార్య గర్భంతో ఉందనుకోండి, గర్భవతి అయి ఆమె బిడ్డను కంటే ఆ బిడ్డను చూసాక అది నేను చనిపోవాలంటే ఆ బిడ్డ కనే వరకు నా మరణ శిక్షను ఏం చేస్తారు? పొడిగిస్తారు. అది ఆఖరి కోరిక. ఆఖరి మాటలు, ఆఖరి కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ప్రభు తన సిలువలోని ఎన్ని గంటలకు సిలువెక్కాడు? ఎక్కడుంది? బైబిల్లో ఉందా? చూడండి, గుడ్ ఫ్రైడే రాసిన వాక్యంలో ఉంటుంది. ఎన్ని? మార్క్ రాసిన సువార్త చదవండి. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చదవండి నాన్న త్వరగా. ఆయన సిలువేసినప్పుడు ఎన్ని గంటలకంట? రాత్రి కాదు, ఎన్ని గంటలకి? చదవండి. ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన పైగా పెట్టారు. ఎన్ని గంటలకు వేశారు సిలువ? ఆయన 9 గంటలకి. ఎన్ని గంటలకు మరణించాడు ఆయన? ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. మొదటి మూడు మాటలు మానవుల కోసం ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కోసం మాట్లాడుకోలేదు. మొదటి మాట ఏంటి? క్షమాపణ. రెండవది అప్పగింత, అంతేనా? రెండవది వాగ్దానం, పరదైస్ ఇస్తాను, పరలోకం ఇస్తానని, ఇదేంటి పరదైసులో పెడతానని దొంగకి వాగ్దానము చేశాడు. మూడవది కుమారుడిగా తల్లికి ఇవ్వాల్సిన బాధ్యతను అతను నిర్వర్తించాడు. ఈ 3 మాటలు మాట్లాడేసరికి మధ్యాహ్నం ఎంత అయిందంట? ఎంత అయింది? 12 అయింది. 12 నుంచి 3 గంటల వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఉంది బైబిల్లో, చదవండి. చదువుతారా? నేను తీనా. ఎన్నో అధ్యాయమైనా వచ్చి మత్తయి రాసిన సువార్త, గట్టిగా మత్తయి రాసిన సువార్త మార్కులో ఉందా? చదవండి. ఎన్నో అధ్యాయమైనా వచ్చినవండి. మార్కు రాసిన సువార్త చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్ముకొనెను. అప్పుడు 3 గంటలకు ఆయన ఏలోహి ఏలోహి లామా శబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆయన ఏ మాట మాట్లాడలేదు. 12, 1 గంట, 2, 3 ఈ 3 గంటల సేపు ఆయన నిశ్శబ్దం పాటించాడు. దేశమంతా చీకటిగా కమ్ముకుంది. దీనివల్ల యేసు ప్రభు మరణిస్తూ ఉన్నప్పుడు, ఆయన శిలువ శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ప్రకృతి ఆ శిలువ శ్రమలను చూడలేకపోయింది. ప్రకృతి అది ప్రొజెక్ట్ చేయలేకపోయింది లోకానికి. టీవీలోని ఏదైనా బొమ్మ వేస్తే మనకు అది చూపిస్తుంది. చూపించండి ఏమంటారు ఇంగ్లీష్ లో? ప్రొజెక్షన్ అంటే చూపిస్తుంది బొమ్మ. అది సీరియల్ కానివ్వండి, సినిమా కానివ్వండి, మన పెళ్లి క్యాసెట్ కానివ్వండి, మనం చచ్చిపోయిన క్యాసెట్ కానివ్వండి, లేకపోతే మన పుట్టినరోజు క్యాసెట్ కానివ్వండి, ఏదైనా అందులోనికి మనం ఒక బొమ్మను, ఒక వీడియోను పంపిస్తే అది ఏం చేస్తుంది? ప్రొజెక్షన్ చేస్తుంది, చూపిస్తుంది. దానికి ఏం కావాలి టీవీకి? ఇప్పుడు టీవీకి ఏం కావాలి చెప్పండి? వెలుతురు కావాలి. పిక్చర్ ట్యూబ్ లోంచి వెలుతురు ఉంటుంది వెనక సైడ్. ఆ ట్యూబ్ లోంచి రకరకమైన ఆ వెలుతురు కిరణాలు ఒక దగ్గరికి వచ్చి ఆ స్క్రీన్ మీద పడితే ప్రతి బొమ్మ తేటగా అందరికీ కనబడుతుంది.
అదే రీతిగా ప్రభు శిలువ మరణం పొందినప్పుడు ఆ శిలువ శ్రమలో ఆయన పొందుతున్న వేదన ఎవరు చూపించలేకపోయారు? ప్రకృతి లోకానికి అది చూపించలేక అది మొదలుకొని మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్ముకుంది. దీని అర్థం ఏంటి? ఉదయకాలం మనం వెళ్తురు ఎందుకు వస్తుంది చెప్పండి? సూర్యోదయం ఎందుకు అవుతుంది చెప్పండి? సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు? మనకు వెలుతురు ఇవ్వడానికి. ఇంకా చెప్పండి, మనకు వెలుతురు ఇవ్వడానికి, ఏదైనా పడిపోతే వెతుక్కోవడానికి. ఇంకా చెప్పండి. సైన్స్ స్టూడెంట్లు లేరు ఇక్కడ? నేను ఒక్కడేనా? నర్సింగ్ వాళ్ళు ఉన్నారు కదా. ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. సూర్యోదయం లేకుండా చెట్టు ఆహారం చేసుకోలేదు. మన కింద మంట కావాలి కదా, పొయ్యిలో మంట ఉండాలా? మనకి ఉండాలేదే చెప్పండి? కిందన పొయ్యిలో మంట ఉంటే మనకు అన్నం ఉడుకుతుంది. అలాగే ప్రతి చెట్టు కూడా ఆహారం సిద్ధం చేసుకుంటది. అది ఎలా సిద్ధం చేసుకుంటది అంటే తానుకున్న మొక్కకు ఉన్న ఆకుల ద్వారా సూర్యరశ్మిని తీసుకుని ప్రతి జీవి అంటే ప్రతి మొక్క కూడా ఆహారమును తయారు చేసుకుంటది. అది ఇంగ్లీష్ లో ఫోటోసింథసిస్ అంటారు, తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. కిరణములు అంటే సూర్యుడి నుంచి వచ్చే జన్యములో నుంచి జరిగే క్రియ ఆహారము తయారు చేసుకుంటది. ఇప్పుడు చెట్టులు కూడా ఏం చేస్తున్నాయి? సూర్యరశ్మి లేదు కనుక ఆహారము వండుకోలేదు. చెట్టులు కూడా ఉపవాసం ఉన్నాయి. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతా ఉంది. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. పక్షులు అయ్యో అస్తమించేసింది, సూర్యుడు లేడు, చీకటి పడిపోయింది కనుక పక్షులు వాటి గూడ్లకి అవి వెళ్ళిపోయాయి. సృష్టి యావత్తు ఆ దినమందు ఆహారము తీసుకోలేదు. చూడండి, ప్రభు యొక్క శిల్వ శ్రమలో ఉన్న మర్మములు అనేకమైన మనకి కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థము కాదు. కానీ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే ఏ జీవి కూడా, సృష్టిలో ఉన్న మానవుడు తప్ప ఏ జీవి కూడా ఆహారము తీసుకోలేదు. ఆయన యొక్క శ్రమల లోకము చూడలేకపోయింది. ఆయన యొక్క శ్రమను సృష్టి చూడలేకపోయింది. ఆయన యొక్క బాధల లోకమును ఎంత మాత్రము చూడలేక సూర్యుడు కూడా అదృశ్యుడైపోయాడు. గర్భాలయపు తెర నడిమికి చిరిగింది అంటే గర్భాలయం లోపల ఉన్నదాన్ని అంతవరకు ఎవరు చూడలేదు. చూసారా? చూడలేదు. ఈ గర్భాలయపు తెర ఎప్పుడైతే నడుమికి చిరిగిందో ఇప్పుడు లోపల ఉన్న అతి పరిశుద్ధ స్థలము మందసము అందరికీ ప్రొజెక్ట్ అవుతుంది. ప్రొజెక్షన్ అంటే చూపించబడతా ఉంది. ఇంకా తెర లేదు మనకు మధ్యలోని. కనుక నీవు నేను దేవుణ్ణి నిర్భయముగా ఆరాధించుకోవడానికి, ఆయన పేరు పెట్టి పిలుచుకోవడానికి, ఆయన ద్వారా మనం దీవెనలు పొందడానికి క్రీస్తు ద్వారాగా ఇవన్నీ అడుగుచున్నాము తండ్రి అని క్రీస్తు గర్భాలయపు చెర నడిమికి చింపాడు కనుక ఆ పునరుద్ధాన శక్తిని బట్టి మనం నిశ్చయంగా ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాము. ఇంకా ఇక్కడ భూకంపం వచ్చేసింది. భూకంపం వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఆ దూత స్వరూపం మెరుపువలే ఉంది, తెల్లగా ఉంది. మత్తయి రాసినే కదా, చదవండి. 11వ వచనం చదవండి. వారు వెళ్ళిచుండగా ఆ సమాధిని కావలి కాచిన వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకునికి చెప్పారు. ఏం జరిగింది? అయ్యా, మీరు పారామర్శాలు పెట్టారు, మిలిటరీ పెట్టారు, సమాధిని పెద్ద రాతి వేసి దాన్ని ఏం చేశారు? ముద్ర వేశారు. ముద్ర ఎప్పుడు వేస్తారు చెప్పండి? దేనికండి? రాసికి వేస్తారు. ఇంకా గాంధీ రోజున బ్రాందీ షాప్ సీలేస్తారు. తెలుసా మీకు? తెలీదా? నేను హోటల్స్ లో పనిచేసిన నాకు తెలుసు. కొన్ని జాతీయ పండగలు ఉంటాయి. గాంధీ పుట్టినరోజు, ఆగస్టు 15, తర్వాత రిపబ్లిక్ డే, ఇలాంటి పండగలకి తర్వాత ఎలక్షన్ టైంలో కూడా అత్యంగా వెళ్లకుండా ఏం చేస్తారంటే బ్రాందీ షాపులకి ప్రభుత్వ వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సీలేస్తారు.
అంటే ఆ సీలు గాని ఎవరైనా తీస్తే అది క్షమించరాని నేరము. మేము కూడా హోటల్స్ లో పనిచేస్తున్నప్పుడు, హోటల్స్ లో చేస్తున్నప్పుడు మాకు సెక్షన్ మేనేజర్స్ ఉంటారు. నేను జనరల్ మేనేజర్, అంటే అన్నిటి మీద నేను మేనేజరు. కానీ ఈ వైన్ సెక్షన్ చూసే వాళ్ళు వేరుంటారు, ఫుడ్ సెక్షన్ చూసే వాళ్ళు వేరుంటారు, రూమ్స్ చూసే వాళ్ళు వేరుంటారు, ఇంకా శుభ్రం చేసే వాళ్ళు వేరుంటారు, వంట సెక్షన్ వేరేగా ఉంటారు. ఏ సెక్షన్ మేనేజర్ ఆ సెక్షన్ దానికి బాధ్యత వహించాలి. ఆ రీతిగానే ముద్ర ఎందుకు వేస్తారంటే, రాజముద్ర వేస్తే దాన్ని ఎవరు కూడా తీయడానికి వీలు లేదు. ఇప్పుడు సమాధి మీద ఏం చేశారు, రాత్రి పెట్టి ఆ సమాధి ఎవడైనా దొర్లిస్తే దానికి బాధ్యత ఎవరు? అక్కడున్న సైన్యములందరికీ సస్పెండ్ అయిపోతారు. అవుతారా అవరా? ఎందుకంటే కావలి వారిని పెట్టారు. ఇప్పుడు కావలి వారు అయినా ఆ రాత్రిని దొర్లించాలి, లేకపోతే వాళ్ళు ఉండగా ఎవరైనా దొంగలు వచ్చానే దాన్ని దొర్లించాలి. ఏదో ఒకటి జరుగుతుంది కనుక ముద్ర వేశారు అంటే ఖచ్చితంగా రాయి దొర్లించలేదు. ముద్ర అలాగే ఉందనుకోండి, రాయి ఎవరు దొర్లించలేదని తెలుస్తుంది. కానీ ముద్ర వేయలేదనుకోండి, ఎవరైనా తీసేయచ్చు, మళ్ళీ పెట్టేసినా ఎవరికి లేదు. ఇప్పుడు తాళం చేయమన్నారు దానికండి, తాళం ఎప్పుడన్నా వేయచ్చు, తీయొచ్చు. కానీ తాళం చేయి వేసి దానికి ఒక గుడ్డ కట్టి ప్రభుత్వ వారు ముద్ర వేసేస్తారు. ఆ రీతిగా రోమా ప్రభుత్వ వారు ముద్ర వేశారు. ముద్ర వేసి, బాబు ఇది మామూలుగా మేము మూయలేదు, దీనికి ముద్ర వేసాము, మీరు కానీ అజాగ్రత్తగా ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి అన్నారు. కానీ వాళ్ళందరూ మెలకుగానే ఉండి చూస్తూ ఉంటే ప్రభుదూత వచ్చి దాన్ని కదిలించింది, రాతిని తీసేసింది. మళ్ళీ రాయిని ఎవరైనా దొర్లిస్తారని అది రాతి మీదే కూర్చొని చూస్తా ఉంది. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? అక్కడ కాపలా కాస్తున్న కావలి వారు చూస్తా ఉన్నారు. రాయి దొర్లించబడిపోయింది, వీళ్ళకి నోటోటి కొట్టుకుంటుంది. ఎందుకు? ఉద్యోగాలు పోతాయి. కనుక వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? డైరెక్ట్ గా ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి ఇలా ఇలా జరిగింది బాబు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, జరిగింది మీరు ఎవరికి చెప్పకూడదు, మీరు నోరు మూసుకున్నానంటారా? మరి ఏం చేయమంటారు సార్? జరిగింది ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే చదవండి అక్కడి నుంచి. పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఏంటంటే చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోరని చెప్పండి. ఏం చేశారంట సైనికులు? ఏం చేశారంట? 12 కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, అక్కడ నేను చెప్పాను కదా ఆ యొక్క సభ్యుల్లో ఒకడెవరు? అరిమతయి యోసేపు. ఆ యొక్క సభ్యత్వంలో ఉన్నవాడు అరిమతయి. అలాంటి పెద్దలందరూ వచ్చారు. ఏంటి బాబు ఇలా ఇలా జరిగిందయ్యా, మధ్యరాత్రి వేళ రాత్రి దొర్లించబడింది, అది మామూలు రాయి కాదు, మేము ఎక్కడ దొర్లించగలము, మేమైతే మిలిటరీ డ్రెస్ వేసుకున్నాం కానీ దొర్లించేంత శక్తి మాకు లేదని చెప్తే వాళ్ళు అన్నారు, మీరేం మాట్లాడకుండా చూసుకోండి, మీరేం మాట్లాడు, మరి ఏం చేయమంటారు? మీకు కొంత లంచము ఇస్తాం. ఎంతంట? చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారంట. చాలా ద్రవ్యము లంచం ఇచ్చేసి ఏం చెప్పాలి మరి? మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి నిద్రపోతుండగా ఎవరు వస్తున్నారా ఎవరికైనా తెలుస్తుందా? సీసీ కెమెరాలు ఉన్నాయి అప్పుడు? లేవు. కానీ ఏం చెప్తున్నారు? అబద్ధం ఆడినోడు ఎలాగైనా దొరికేస్తాడు. మన పెళ్లి ప్రసంగం చేస్తాడు ఒక దైవజనుడు. ఏంటంటే పురుషుల అబద్ధం ఆడితే తడికేనంట, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టంట. విమర్శించట్లేదు, సరదాగా చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధానికి ఏమైనా పొంతన ఉందా? నిద్రపోతున్నగా ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారంటే పర్లేదు, మేము నిద్రపోతున్నగా ఆయన శిష్యులు వచ్చి ఆయనను తీసుకెళ్ళిపోయారంటే దానికి ఏమైనా పొంతన ఉందా? అస్సలు లేదు. కానీ అబద్ధం గట్టిగా చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు మనం ఏదైనా ఒక దాన్ని గట్టిగా వాదించేస్తే పక్కోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది గట్టిగా మాట్లాడుతాడు, ఏదో సత్యం ఉందిరా అని ఆడు గమ్మున అయిపోతాడు. అయిపోతారా? అయిపోరా? సత్యమును అబద్ధమును సత్యం చేయాలంటే గట్టిగా మాట్లాడాలి, అంతేనా? ఆ రీతిగా చాలా డబ్బు ఇచ్చారు, ఆయన శిష్యులు వచ్చారని చెప్తున్నాం కదా, మరి మీరు నిద్రపోయారంటే నిద్రపోయినప్పుడు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మేము ఇలా చూసాము, గబుకు లేచినట్టు పారిపోతున్నారు అని రకరకమైన స్టోరీలు వాళ్ళు చెప్పేశారు, అల్లేశారు. ఇది నిజమేరా నేటికి అని చూడ అక్కడ చదవండి. 15వ వచనం, వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధించబడిన ప్రకారం చేసి ఈ మాటలు యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అంట. నేటి వరకు కూడా శిష్యులు ఎత్తిపోయారని చెప్తారు ఎవరు అడిగినా. ఏసు సమాధి నుంచి ఎలా పోయారో శిష్యులు ఎత్తిపోయారు, ఎక్కడ పడిపోయారో తెలియదు మాకు.
నేటి వరకు అదే నడుస్తా ఉంది. ఒక అబద్ధము ఎంతవరకు ప్రాపకాండ అవుతుందంటే ఈ దినము వరకు కూడా అబద్ధమునకు అందరూ ప్రాధాన్యత ఇచ్చారు, కానీ యేసుప్రభు మృత్యుంజయుడే తిరిగి లేచిన మాటకు యూదులు కూడా ఒప్పుకోవట్లేదు. మనము కూడా అలాగున్నామేమో. లోకములోని లోక సంబంధమైన మనుష్యులు, అక్రమం చేత నింపబడిన వారు మన యొక్క దేవుని గురించి అక్రమైన మాట్లాడితే ఆ మాటలు మన హృదయంలోకి వస్తాయి, కానీ దేవుని సువార్త బైబిల్ ఏం చెప్తుంది, దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది, మనం ఎలా నడుచుకుంటాం అది చూడము. అయ్యా ఫలానా ఆయన ఇలాగన్నారండి, ఫలానా ఆయన మన దేవుని గురించి ఇలా మాట్లాడారు, ఆ వక్రం మాటలన్నీ మన హృదయంలో ఎక్కించుకుంటాం. కానీ సత్య సువార్తను ఎక్కించుకుంటామా? ఇది ఎప్పటి నుంచి ఉంది? ఆదాము అవ్వ కాడించే ఉంది. ప్రభు అన్నాడు మీరు తింటే చచ్చిపోతారు అన్నాడు. అవ్వంది మీరు తిని దినమందు నిశ్చయంగా మీ కనులు తెరవబడి మీరు దేవదూతల వల్ల అయిపోతారు, దేవుడికి కుళ్ళిపోతాడు అని బాగా సాతాను దేవుని గురించి బాగా నూరి పోస్తే దేవుని మాటలు పక్కన పెట్టి సాతాను మాటలు వాళ్ళు విన్నారు. ఈ దినములో కూడా సత్య సువార్త మనకి బలంగా ప్రకటించబడుతున్నప్పటికీ సాతాను మాటలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవుని సువార్తకి దివ్యమైన వాక్యములకు అనేక సార్లు మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతా ఉన్నాం. యూదులు, అక్కడున్న మత పెద్దలు, వాళ్ళందరూ చేసింది తప్పని అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఎన్ని అబద్ధాలకు మనము చోటిస్తున్నాం, ఎన్ని అబద్ధాలు ప్రచారము చేస్తున్నాము. లేనిది ఉన్నట్లుగాను వీళ్ళ ద్రవ్యములకు ఆశపడి చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు మనకి ఎవరే నీకు రూపాయి ఇస్తాను రా, నీకు ₹10 ఇస్తాను, ఇలాగ మాట్లాడమంటే అలాగే మాట్లాడతాం. డబ్బుకి ఏమైపోతాం? లొంగిపోతా ఉంటాం. డబ్బుకు లొంగిపోతా ఉంటాము. ఈ సందర్భంగా ఉపమానం చెప్పి నేను ముగిస్తా. ఒక కుర్రవాడు ఉన్నాడు, 6th క్లాస్ 7th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఆ దినముల్లోని ఇన్ని సౌకర్యవంతమైన విలాసవంతమైన సదుపాయాలు లేవు కనుక అందరూ బొగ్గుల పొయ్యి మీద కానీ కర్రలు కట్టెల పొయ్యి మీద పుల్లల పొయ్యి మీద కానీ వంటలు చేసేవారు. కనుక ఉదయ కాలమందు 9 గంటలకి పాఠశాల పెట్టేశారు. కుర్రవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్కూల్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 పీరియడ్లు అయిన తర్వాత 1/2 గంట విరామం ఇచ్చారు, ఇంటర్వెల్. ఇప్పుడు ఉదయమే ఇంటి దగ్గర టిఫిన్ రెడీ అవ్వలేదు కనుక టిఫిన్ చేద్దామని అవుట్ బెల్ టైంలో, అంటే ఇంటర్వెల్ టైంలో ఈ యవనస్తుడు, ఈ హై స్కూల్ చదువుతున్న విద్యార్థి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను చూస్తా ఉన్నాడు. సడన్ గా ఇంట్లోకి వెళ్ళాడు, అమ్మ అనుకుంటూ. వెళ్ళేసరికి తల్లి వేరొక పురుషుడితోటి అక్రమ సంబంధంలో జీవిస్తా ఉంది. కుమారుడు దాన్ని చూసేశాడు. చూసిన తర్వాత తల్లి అంది చంపేస్తానంది. ఏమంది? చంపేస్తానంది. వచ్చేసాడు. ఎక్కడికి? ఇంటికి వచ్చేసాడు. ఇంటికి కాదు, స్కూల్కి వచ్చేసాడు. మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకి పాఠశాల వాళ్ళు బెల్ల కొట్టేశారు. అందరు విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయారు. క్యారియర్లు తెచ్చుకున్నారు. లంచ్ బాక్స్ క్యారియర్ ఓపెన్ చేసుకుని భోజనము చేస్తా ఉన్నారు. ఇతను మాత్రం ఇంటికి వెళ్ళట్లేదు. బడి పంతులు గారు మాస్టర్ అన్నారు, బాబు ఎరా ఇంటికి వెళ్ళలేదంటే, మా అమ్మ చంపేస్తానందండి అన్నాడు. మరి పెద్దలు అలాగంటారా? చంపేస్తారంటే చంపేస్తారా, కొడతారంటే కొడతారా, తిడతానంటే తిడతారా? మనం భయపెట్టడానికి ఏదంటారు, ఎల్లరా అంటే, లేదండి మా అమ్మ ఏదంటే అది చేస్తుంది. చంపుతానంటే చంపుతుంది, కొడతానంటే కొడతాది, తిడతానంటే తిడతాను, వెళ్ళండి. మాస్టర్ ఎంతో హితోపదేశం చేశాడు. కుర్రోడు కదలలేదు. సరేరా నీకు భయంగా ఉంది కదా, 2 కుర్రాళ్ళు ఇచ్చి పంపిస్తానని చెప్పి ఆ పాఠశాలలో చదువుతున్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇచ్చి, రే వీడిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టి పంపించి రండి అని చెప్పి పంపించాడు. సరే వెళ్ళాడు. భోజనం మళ్ళీ మేము వస్తావరా, మళ్ళీ రా, లేకపోతే వచ్చేస్తాను లేరా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 గంట అయిపోయింది, లంచ్ బ్రేక్, మధ్యాహ్నం భోజన విరామం సమయము ముగించింది. మళ్ళీ మాస్టర్ గారు బెల్లు కొట్టారు. అందరూ పాఠశాలలోకి వచ్చారు, ఆ యవనస్తుడు రాలేదు, ఆ కుర్రవాడు రాలేదు. 1 గంట అయింది, చూసాడు రాలేదు. 1 గంట పోవైంది, చూసాడు రాలేదు. 1 గంటన్నరకి ఎవరైతే కుర్రాళ్ళిద్దరు ఉన్నారో ఆ కుర్రాళ్ళిద్దరిని పంపించాడు. ఎక్కడికి? అతని ఇంటి దగ్గరికి పంపించాడు. అమ్మా మీ అబ్బాయి స్కూల్కి రాదు. ఎవడరా నువ్వు మా అబ్బాయిని అడుగుతున్నావు? స్కూల్కి వెళ్ళి ఆడారు. అయ్యా మేమే కదమ్మా దిగబెట్టాము, ఇందాక పంపించాడు మేమే కదంటే, మళ్ళీ గాని వచ్చి మాట్లాడితే కొడతానని చీపురు కట్ట తీసింది. ఎవరు? ఆ స్త్రీ.
పరుగు పరుగున వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చేసారు? ఆయన మాస్టర్ దగ్గరికి, బడి పంతుల దగ్గరికి వచ్చేసారు. అయ్యా ఇలా మాట్లాడుతుందని. ఈ బడి పంతులకు అనుమానం వచ్చి వెళ్ళి ఈయన కూడా వెళ్ళి అడిగాడు, అమ్మా ఈ కుర్రాడు ఇచ్చి పంపించాను, ఇందాక వీళ్ళిద్దరు వచ్చారు, ఎవరు రాలేదండి, మా కుర్రాడు మీ దగ్గర ఉంచుకుని మళ్ళీ పంపించారు, మీరు అబద్ధం ఆడుతున్నారని గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంది. ఈయనకు అనుమానం వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఇల్లంతా తనిఖీ చేస్తా ఉన్నాడు. కుర్రాడు ఎక్కడ కనిపించడం లేదు. ఇల్లంతా పట్టి చూస్తా ఉన్నాడు, ఇల్లంతా చూస్తా ఉన్నాడు, ఇల్లంతా జలిడేసి చూస్తా ఉన్నాడు. ఒక స్థలం వచ్చేసరికి పైన మిద్ది మంచి రక్తము చుక్క చుక్క కారుతా ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు, నిచ్చెన కావాలమ్మా అని అడిగాడు. నిచ్చెన లేదండి మాకు. ఆ పక్కన ఎవరో గడ్డివాము దగ్గర, గడ్డిమేడి దగ్గర నిచ్చెనుంటే ఆ కానిస్టేబుల్ ఇలా నిచ్చెన తీసుకుని వచ్చారు. మిద్ది మీదకి వేసి పైకి చూశారు, పెద్ద బాణ అక్కడ ఉంది. బాణ కిందకి దించారు. కుర్రోని ముక్కలుగా కోసి తల్లి అందులో పెట్టేసింది. దేనికోసం చనిపోయాడు? ఒక పాపమును చూసి ఆ పాపం విషయమై తన భర్తకు తెలియజేస్తాడేమో. ఆమె వక్రమ సంబంధము నా కుమారుడు చూసి నాకు భర్తకు తెలియజేస్తాడని పాపాన్ని కప్పుకోవడానికి ఎవరిని చంపేసింది? సొంత కుమారుణ్ణి ముక్కలు కోసేసి కత్తిపేటతోటి బాణలో పెట్టేసింది. అదే బాణ నెత్తి మీద పెట్టి జైలుకి తీసుకెళ్లి యావజ్జీవ కారాగారంలోని పడేశారు. ప్రియమైన దేవుని సంగమా, తల్లి తన కుమారుని చంపేసింది అనుకుంటున్నావు. నీ విషయమై నా విషయమై కుమారుడుగా ఆయన దిగి వచ్చాడు. నీ పాపం ఎరిగాడు గనుక, నీ పాపము తెలుసు గనుక నువ్వు పశ్చాత్తాపడాలని, నువ్వు మారు మనసు పొందాలని, నేను మారు మనసు పొందాలని, నా బ్రతుకును మార్చుకోవాలని ఆయన ఈ దోషములను కనిపెట్టి చూసి నీ కోసం ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తమైపోయాడు. నీ కోసం ఆయన మరణించాడు. ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా? ఆయనకు శాశ్వత జీవి నీకు అర్థమవుతుందా? తుచ్చమైన పాపము కోసము, తుచ్చమైన శరీర కోరికల కోసము ఆ తల్లి తన సొంత కుమారుడినే చంపేసుకుంది. నీ పాప భోగుల కోసం, నా పాప భోగుల కోసము, నా శరీర ఇచ్చల కోసము ఎన్నిసార్లు కుమారుడు యేసుక్రీస్తుని బాణలో పెట్టేశాము. ఆయన ముక్కలుగా చంపిన వారిలో మనము లేమంటారా? ఆయన ముక్కలుగా గాయం చేసిన వారిలో మనము లేమంటారా? ప్రభు ఇంకను ఆ బాణలో ఉండి హేబేలు రక్తము కయ్యను కోసము నా తండ్రి నాకు నాన్న ఎవరిని కయ్యను రక్షించ నేల నుంచి మొర్ర పెట్టినట్లుగా ఆయన పర్వతమైన నుంచి నీ కోసం నా కోసం మొర్ర పెడుతున్నాడు. నువ్వెన్ని అబద్ధాలు ఆడినా, నువ్వెన్ని సినిమాలు చూసినా, ఎంత జోదములో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, త్రాగుల్లో ఉన్నా, ఎలాంటి మత్సరకరమైన దృశ్యములు నువ్వు చేస్తా ఉన్నప్పటికీ ఆయన చనిపోవడానికైనా సిద్ధమయ్యాడు. గాని నీ కోసము ప్రాణం పెట్టడానికి ఆయన వెనుదీయలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. గాని నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా చచ్చిన వాడు వలె ఉన్నాడేమో. ఈ మధ్యాహ్న కాల సమయం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు సమయం ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకు అనుకూలమైన సమయం ఇచ్చాడు. ఈ అనుకూలమైన సమయమును మనం సద్వినియోగం చేసుకుందామా, లేకపోతే లోకములను కొట్టుకుని వెళ్ళిపోదామా? అలా వెళ్లకుండా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేద్దాం.